వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము చామగడ్డ ఫ్రై తయారు చేస్తాము. దానికి కావాల్సినవి ముందు చామగడ్డలు 1/2 కిలో తీసుకున్నా. ఇవి కుక్కర్లో వేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మంచిగా శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్న చామగడ్డల్ని పొట్టు తీసి ఇట్లా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. చామగడ్డ ఫ్రైలోకి కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి దంచి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి ఇప్పుడు పసుపు వేస్తాం. పసుపు వేసి కలుపుకోవాలి. సన్నగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. దీంట్లోనే కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రెండు నిమిషాలు అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి కలుపుకొని 1 నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. మనం ఉడికించుకున్న చామగడ్డ కదా, ఇంతే తొందరగా ఫ్రై తొందరగా అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. పైనుంచి కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి చామగడ్డ పిండి రెడీ అయింది.
డిష్ అవుట్ చేసుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.